ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పట్లో ఆగేలా అయితే యుద్ధం కనిపించట్లేదు. ఎందుకంటే నిన్నటికి నిన్న జర్మనీ, ఫ్రాన్స్, యూకే, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల ప్రభుత్వాధినేతలు ఒక సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. మా సహాయ సహకారాలు మీకే ఉంటాయి, మేం మీకు తోడ్పాటును అందిస్తాం అని చెప్పి. అంటే ఈ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగుతామని, ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పలేదు. ఇరాన్ మీద దాడి చేస్తున్న ఇజ్రాయెల్, అమెరికాలకు మా సహకారాన్ని అందిస్తున్నామని ప్రకటించాయన్నమాట. అటు చైనా కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తోంది. నిన్న లెబ్నాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూపులు ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడ్డాయి. మళ్లీ ఇజ్రాయెల్ తిరిగి లెబ్నాన్లో ఉన్న హెజ్బుల్లా స్థావరాలపైన దాడి చేసింది. ఇది మాత్రమే కాకుండా ఇరాకీ మిలీషియా గ్రూపులు కూడా రంగంలోకి దిగిపోయాయి ఇరాన్కి మద్దతుగా. ఇరాన్ ఇజ్రాయెల్ మీద మాత్రమే దాడి చేయట్లేదు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలను బేస్ చేసుకుని ఆ కంట్రీస్ మీద కూడా డ్రోన్లు, మిసైల్స్తో విరుచుకుపడుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ కూడా ఇరాన్ని హెచ్చరించాయి. మీరు కనుక మా మీద దాడులు ఆపకపోతే మేమందరం కలిసి మీ మీద దాడి చేయాల్సి వస్తుంది అని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ పరిణామాలన్నింటి క్రమంలో ఇప్పుడు ఏషియా, యూరోప్ కూడా యుద్ధరంగంలోకి దిగిపోతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. మరొక పక్క క్రూడ్ ఆయిల్ ఎక్కడికక్కడ ఆగిపోయింది సరఫరా అనేది. ఈ ప్రభావం ఎక్కడ పడుతుంది? నిత్యావసర సరుకుల మీద పడుతుంది. దీంతో ప్రతి దేశంలో కూడా సామాన్యుడు బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది.